మీ మోకాళ్ళ నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఆరోగ్యాభిలాషులైన ప్రేక్షక మిత్రులకు నమస్కారం. నా పేరు డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, ప్రొఫెసర్, హైదరాబాద్. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మిమ్మల్ని అందరినీ ఇలాగా ఈ కార్యక్రమం ద్వారా కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. చక్కగా మీరు స్పందిస్తున్నారు, రెస్పాండ్ అవుతున్నారు, ఎస్ఎంఎస్లు చేస్తున్నారు, ఈమెయిల్స్ చేస్తున్నారు, మీ అభిప్రాయాలు పోస్ట్ చేస్తున్నారు, మీకు కలిగేటువంటి డౌట్స్ని అడుగుతున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ వీడియోలను మీ సర్కిల్స్తో షేర్ చేసుకుంటున్నారు. అంటే మీరు చాలా బాగా ఇన్వాల్వ్ అవుతున్నారు ఈ ప్రోగ్రామ్స్లో. దీంతో నా బాధ్యత మరింత పెరిగింది. ఇక మూలికా మర్మాలు అనే ఈ చక్కని కార్యక్రమాల పరంపరలో మనకి తేలిగ్గా లభించేటటువంటి మూలికల్లో దాగున్న ఔషధపు రహస్యాల్ని తెలుసుకుంటున్నాం. ఈరోజు మనం తెలుసుకోబోయేది ఒక ముఖ్యమైన మూలిక గురించి. ఇదే అతి మధురం. అతి మధురం దీని పేరులోనే ఉంది. ఇది ఒక చెట్టు తాలూకు వేరు, చాలా తీయగా ఉంటుంది. అయితే పంచదారలాగా దీంట్లో పంచదారకు ఉండేటటువంటి క్యాలరీస్ ఉండవు. అదే ప్రకృతి విచిత్రం. అంటే మామూలుగా సాక్రేను ఇలాగా మీరు ఎలాంటి కృత్రిమ పదార్థాలు వాడతారో అలాగా చాలా తీయగా ఉంటుంది, కానీ క్యాలరీస్ని పెంచదు. అన్ని దీంట్లో ఔషధపు తత్వాలు, ఔషధపు విలువలు ఉన్నాయి. వీటిని తెలుసుకుందాం. పచారీ కొట్లల్లో మీకు ఎండబెట్టినటువంటి అతి మధురం వేరు దొరుకుతుంది. దీన్ని ఉపయోగాలు మనం తెలుసుకుంటే చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఉదాహరణకు దగ్గు కానీ, ఆయాసం కానీ, కడుపు ఉబ్బరింపు కానీ, పుల్లటి తేన్పులు కానీ, పడిసం కానీ, ఇవి చాలామంది ఇళ్లల్లో కనిపించే కామన్ ప్రాబ్లమ్స్. జనరల్ ప్రాక్టీస్లో ఎక్కువ మంది ఇదే కంప్లైంట్ చేస్తూ ఉంటారు. కేవలం అతి మధురాన్ని వాడటం ద్వారా చాలామందిని ఇబ్బంది పెట్టే ఈ జనరల్ కంప్లైంట్స్ని తగ్గించుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. ఒక భాగం ఈ సోంపు గింజల పొడిని తీసుకోండి. అంటే సోంపుని మెత్తగా పొడి చేసి సిద్ధం చేసుకోవాలి. సోంపు అంటే ఫెనల్. ఇది మనం భోజనం తర్వాత నోట్లో వేసుకుంటాం కదా, ఇది ఒక భాగం. అలాగే 2 భాగాలు పటిక బెల్లం పొడిని తీసుకోండి. ఇక ఇలాగ రెండింటినీ కలిపేసేసి ఉదయం సాయంత్రం రోజు 2 సార్లు దీనికి నీళ్ళను కలిపేసేసి అతి మధురం పొడిని ఒక పావు చెంచాడు కలిపి తాగుతూ ఉంటే దగ్గు, ఆయాసం, కడుపుబ్బరింపు, తేన్పులు, పడిసం ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. చక్కటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి మంచి ఔషధ ప్రక్రియ ఇది. ఒక భాగం సోంపు గింజల పొడి, 2 భాగాల పటిక బెల్లం పొడి. దీన్ని ఇలా తీసుకొని ఉదయం సాయంత్రం 2 సార్లు కూడా దీన్ని ఒక 1/2 టీ స్పూన్ టు 1 టీ స్పూన్ నీళ్ళకి కలిపేసేసి దానికి ఒక చిటికెడు అతి మధురం పొడిని కలపాలి. చిటికెడు ఎక్కువ కలపకూడదు. దీన్ని తాగేయాలి. దగ్గు, ఆయాసం, కడుపు ఉబ్బరింపు, తేన్పులు, అలాగే జలుబు తాలూకు భారం ఇవి తగ్గుతాయి. ఇక అతి ముఖ్యమైన ఒక సమస్య గురించి మీకు చెప్పాలి. దగ్గు. రకరకాల దగ్గులు ఉంటాయి. అంటే స్మోకర్స్ కాఫ్ ఉంటుంది, ప్రొడక్టివ్ కాఫ్ ఉంటుంది, నాన్ ప్రొడక్టివ్ కాఫ్, డ్రై కాఫ్ ఉంటూ ఉంటుంది. దగ్గులో చాలా రకాలు ఉంటాయి. ప్రధానంగా ఈ గొంతులో ఇరిటేషన్ వల్ల ఈ దగ్గులు వస్తూ ఉంటాయి. అలాగే ఒక్కొక్కసారి యాసిడ్ పైకి పొంగి కూడా దగ్గు వస్తుంది. ఒక్కోసారి ఉబ్బసం అంటే ఆస్మా, చాలామందికి ఆస్మాలా కాకుండా పిల్లి కూతుర్లా కాకుండా దగ్గు రూపంలో, పొడి దగ్గు రూపంలో ఇబ్బంది పెడుతూ ఉంటుంది. వీటన్నిటిలోనూ అతి మధురం ఒక రామబాణంలా పనిచేస్తుంది. 2 భాగాలు అతి మధురం పొడిని తీసుకోండి, 2 పార్ట్స్. ఒక భాగం వజ అంటారు, ఎకోరస్ కెలామస్, వసపోసిన పెట్టలాగా మాట్లాడతాడు అంటారే ఆ వస కొమ్ము. దీన్ని ఒక భాగం పొడిని కలపండి. అంటే ఈ సింపుల్ కాంబినేషన్ 2 భాగాలు అతి మధురం పొడి, ఒక భాగం ఏమేమో వచ పొడి. ఈ 2 కలిపేసేసి రోజుకి 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా 1/2 టీ స్పూన్ చొప్పున దీన్ని తగినంత తేనె కలిపి తీసుకుంటూ ఉంటే రకరకాల దగ్గులలో అమితమైన ఫలితం కనిపిస్తుంది. ఇక మరొక సమస్య హెమిక్రేనియా, పార్శ్వపు తలనొప్పి, మైగ్రేన్, అలాగే సైనస్ హెడేక్ చాలామందిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఎంత ఇబ్బంది అంటే జీవితాన్ని నరకం చేస్తుంది ఇది. ఇలాంటి ఈ పార్శ్వపు తలనొప్పిలో అతి మధురం అనేది అమోఘంగా పనిచేస్తుంది. దీన్ని ఎలా వాడాలి? అతి మధురం, మిరియాలు, సుగంధి పాల సుగంధి అంటారు. మనకి మామూలుగా వెనిల్లా వాసన వస్తూ ఉంటుందే అది. అలాగే వజ ఇలాగ వీటి చూర్ణాలు సమంగా తీసుకోండి. అతి మధురం, మిరియాలు, సుగంధి పాల, వచ ఈ 4 తాలూకు మూలికల తాలూకు పొడుల్ని సమంగా తీసుకోండి, చూర్ణాలు సమంగా తీసుకొని
దీన్ని ఇలా తీసుకున్న తర్వాత గంజికి కలపండి. కలిపేసేసి పేస్ట్ లాగా అవుతుంది కదా, ఈ కణతలకి పట్టిస్తూ ఉండండి. దీంతో ఈ పార్శ్వపు తలనొప్పులు ఆశ్చర్యకరంగా తగ్గుతాయి. ఇక మరొక విషయం, కొంతమంది అలాగ అపస్మార స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంటారు, అంటే తెలివి తప్పి సొమ్మసిల్లి పడిపోతూ ఉంటారు. ఇంకా కొంతమందిని మూర్ఛలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. ఇలాగా సింకోపియల్ అటాక్స్లోనూ అలాగే ఈ ఎపిలెప్టిక్ ఫిట్స్లోనూ వీటిలలో అతిమధురం అమోఘంగా పనిచేస్తుంది. ఒక స్పూను అతిమధురం పొడిని 3 లేదా 4 స్పూన్ల బూడిద గుమ్మడి రసంతో కలపాలి. 1 టీ స్పూన్ అతిమధురం, అంటే చిన్న చెంచాడే, ఎక్కువ డోసు దీన్ని వాడకూడదు అతిమధురాన్ని. 1 టీ స్పూన్ అంటే చిన్న చెంచాడు అతిమధురం పొడిని 3 లేదా 4 స్పూన్ల బూడిద గుమ్మడి రసాన్ని కలిపి డివైడెడ్గా తీసుకుంటూ ఉండాలి, అంటే ఉదయం సాయంత్రం. దీంతో ఆ సింకోపియల్ అటాక్స్, అంటే తెలివి తప్పి పడిపోవటం, లేకపోతే ఫిట్స్, ఎపిలెప్టిక్ ఫిట్స్, సీజర్స్ అంటే మూర్ఛలు, ఇలాంటి సమస్యలలో మంచి ఫలితం కనిపిస్తుంది. అలాగే మరొక విషయం, మలబద్ధకం కానీ లేకపోతే ఆ మలబద్ధకం వల్ల వచ్చేటటువంటి అరిసెమొలలు అంటే మూలవ్యాధి కానీ, లేకపోతే దురదలు, గుల్లలు, ఇలాంటి వాటి అన్నిట్లోనూ అతిమధురం పనితీరు అమోఘం. అంటే అతిమధురం పొడి, సోంపు గింజల పొడి, అలాగే శుద్ధ గంధకం పొడి, ఒక్కొక్కటి ఒక్కొక్క భాగం తీసుకోండి. 3 కదా, సింపుల్ కాంబినేషన్. అతిమధురం పొడి, సోంపు గింజల పొడి, శుద్ధ గంధకం పొడి. శుద్ధ గంధకం అనేది మీకు ఆయుర్వేద మందులు అమ్మేటువంటి షాపులో దొరుకుతుంది. ఇలాగా 3టిని ఈక్వల్గా తీసుకొని దీనికి సునాముఖి ఆకు పొడిని 3 రెట్లు కలపండి. అలాగే పటిక బెల్లం పొడిని 4 రెట్లు కలపండి. ఔషధం సిద్ధం అవుతుంది. రోజు పడుకునే ముందు 1 స్పూన్ చొప్పున దీన్ని లోపలికి సేవిస్తూ ఉండండి. మలబద్ధకం సమస్య తగ్గుతుంది, అలాగే అరిసెమొలల సమస్య తగ్గుతుంది, రక్తశుద్ధి జరుగుతుంది. దీంతో రక్తశుద్ధి అవుతుంది కాబట్టి చర్మం మీద గుల్లలు, దురదలు, ఇలాంటి లక్షణాలు తగ్గుతాయి. ఈ ఔషధాన్ని తయారు చేసుకుని వాడుకుంటే ఎంతో కాలం నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేటటువంటి మలబద్ధకం సమస్య, పైల్స్ సమస్యలు, ఆ తర్వాత స్కిన్ డిసీజెస్ వదిలిపారిపోతాయి. అతిమధురం పొడి, సోంపు గింజల పొడి, శుద్ధ గంధకం పొడి ఒక్కొక్కటి ఒక భాగం తీసుకొని కలిపేసేసి ఇది ఎంత వచ్చిందో దీనికి సునాముఖి ఆకుల పొడి 3 భాగాలు కలపాలి, 3 రెట్లు కలపాలి. అలాగే పటిక బెల్లం పొడినేమో 4 రెట్లు కలపాలి. అన్నింటినీ కలిపి నిల్వ చేసుకొని రాత్రి పడుకునే ముందు దీన్ని 1 టీ స్పూన్ మోతాదుగా తీసుకోవాలి. నీళ్ళకి కలిపి తీసుకోవచ్చు, పంచదార తేనెతో కలిపి నాకొచ్చు, నోట్లో పెట్టుకొని నీళ్ళతో మింగొచ్చు. ఈ పైల్స్ తగ్గుతాయి, బ్లడ్ కూడా ప్యూరిఫై అవుతుంది, దురదలు తగ్గుతాయి. అలాగే మరొకటి, ఒకవేళ అతి దప్పిక మిమ్మల్ని వేధిస్తూ ఉంటే, కడుపులో మంట ఇబ్బంది పెడుతూ ఉంటే, ఎక్కిళ్ళు సతమతం చేస్తూ ఉంటే, దురదలు, దద్దుళ్ళు నిలవనివ్వకుండా చేస్తూ ఉంటే, వీటన్నిటిలోనూ అతిమధురం అనేది ఒక రామబాణంలాగా పనిచేస్తుంది. ఎలాగో తెలుసుకుందాం. అతిమధురం పొడి 1 స్పూన్ చొప్పున రోజు 3 సార్లు ఉదయం, మధ్యాహ్నం, రాత్రి నీళ్ళతో డివైడెడ్గా తీసుకోవాలి. అంటే 1 స్పూన్ పొడిని 3 భాగాలుగా విడగొట్టి తీసుకోవాలి. ఇలాగ 3 సార్లు దీన్ని తీసుకుంటూ ఉంటే ఎక్సెసివ్ థర్స్ట్, అలా కడుపులో మంట, ఎక్కిళ్ళు, చర్మం పైన దద్దులు రావటం, ఇలాంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే మహిళల్ని బాగా ఇబ్బంది పెట్టే ఒక సమస్య ఏమిటంటే ఎక్సెసివ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అధికంగా ఋతుస్రావం అవుతూ ఉండటం. దీంతో ఎనీమియాలోకి ల్యాండ్ అవుతారు, రక్తహీనత వచ్చేస్తూ ఉంటుంది. మరి దీనికి చాలామంది మళ్ళీ ఆ హార్మోన్స్ని వాడుతూ ఉంటారు, ఫ్యామిలీ ప్లానింగ్ పిల్స్ని, ఇలాంటి వాటిని వాడితే ఇబ్బంది కదా. దీనికి బదులుగా అతిమధురాన్ని వాడుకోవచ్చు. ఎలాగో తెలుసుకుందాం. అతిమధురం వేరు పొడిని బియ్యం కడుగు నీళ్ళకి కలిపి తీసుకుంటూ ఉండాలి. పావు టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ వరకు, అంటే 1/2 టీ స్పూన్ మ్యాక్సిమం డోసు, పావు టీ స్పూన్ మినిమం డోసు. ఇంత అతిమధురం పొడిని 1 గ్లాసు బియ్యం కడుగు నీళ్ళకి కలిపి ఆ నీళ్లు తాగుతూ ఉంటే ఈ ఎక్సెసివ్ మెన్స్ట్రువల్ బ్లీడింగ్, అధిక ఋతుస్రావం లేకపోతే బహిష్ఠస్రావం అన్న సమస్య తగ్గుతుంది. ఇక మరొకటి, బాలింతలలో పాపం తల్లిపాలు ఇవ్వాలని తల్లికి ఉంటుంది, కానీ పాలు రావు. ముఖ్యంగా ఈ మధ్య యంగ్స్టర్స్లో ఇది ఎక్కువ చూస్తూ ఉంటాను. ఇలాంటప్పుడు బాలింతల్లో పాలు మళ్ళీ పెంచడానికి అతిమధురం ఉపయోగపడుతుంది. అతిమధురం వేరు చూర్ణాన్ని 1/4 టీ స్పూన్ నుంచి 1/2 టీ స్పూన్ మోతాదుగా తగినంత పాలకు కలిపి ఆ పాలు తాగుతూ ఉండాలి. దీంతో బాలింతల్లో ఆ స్తన్య వృద్ధి జరుగుతుంది. ఇక మరొక ముఖ్యమైన విషయం, కొంతమందికి నోటి నుంచి, ముక్కు నుంచి రక్తం పడుతూ ఉంటుంది, రక్తపిత్తం అంటారు ఆయుర్వేదంలో. అలాగే చాలామందికి శరీరంలో అతివేడి ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో అతిమధురం ఉపయోగం అంతా ఇంత కాదు. అతిమధురం, అలాగే మర్రి పండ్ల పొడి, అంటే మర్రి చెట్టు నుంచి పండు పడిపోయి ఎండిపోతాయి.
లేకపోతే మర్రి పండ్లను సేకరించి ఎండబెట్టుకోవాలి, పొడి చేసుకోవాలి. అతిమధురం పొడిని ఎండబెట్టినటువంటి మర్రి పండ్ల చూర్ణాన్ని, పటిక బెల్లాన్ని సమంగా కలపండి. అన్ని పొడి రూపంలో అన్నింటినీ కలిపేయండి. ఒక ఔషధం సిద్ధం అవుతుంది. దీన్ని ఒక స్పూన్ మోతాదుగా 3 పూట్ల ఉదయం, మధ్యాహ్నం, రాత్రి కూడా నీళ్ళకి కలిపి ఆ నీళ్లు తాగుతూ ఉండాలి. దీంతో నోటి నుంచి రక్తం పట్టడం అనే సమస్య తగ్గుతుంది, ముక్కు నుంచి రక్తం పట్టడం అనే సమస్య తగ్గుతుంది, అన్నిటికీ మించి శరీరంలో అతి వేడి తగ్గుతుంది. ఇక ఇదంతా ఒక ఎత్తు అయితే, కీళ్ళ నొప్పుల్లో, బాడీ పెయిన్స్లో, అలాగే నీరసంలో అతిమధురం అమోఘంగా పనిచేస్తుంది. చాలామందికి ఈ కీళ్ళ నొప్పులు జీవితాంతపు సమస్య, కండరాల నొప్పులు నిలవనివ్వకుండా చేస్తూ ఉంటాయి. వీటిని తగ్గించుకోవచ్చు అతిమధురంతో. ఎలాగో తెలుసుకుందాం. అతిమధురం అశ్వగంధ వేరుపొడి, శొంఠి పొడి సమంగా కలపండి, నిల్వ చేసుకోండి. ఈ పొడిని పూటకి ఒక 1/2 స్పూన్ నుంచి స్పూన్ మోతాదుగా ఒక కప్పు పాలకు కలిపేసేసి తాగేయండి. ఉదయం ఒకసారి తాగండి, సాయంత్రం ఒకసారి తాగుతూ ఉండండి. దీంతో ఆ కీళ్ళ నొప్పుల సమస్య తగ్గుతుంది, కండరాల నొప్పులు తగ్గుతాయి, ఒంట్లో నీరసం తగ్గి చాలా ఎనర్జెటిక్గా ఉంటారు. అంటే ది బెస్ట్ టానిక్స్ కంటే బెస్ట్గా పనిచేస్తుంది ఇది. ఇక మరొకటి, గాయాలు అవుతూ ఉంటాయి. ఆ గాయాలు వదిలేస్తే నాన్ హీలింగ్ అల్సర్స్ కింద మారిపోతాయి. వీటిని తగ్గించుకోవాలంటే ఒక చక్కటి స్క్రబ్బింగ్ ఏజెంట్ లాగా ఈ అతిమధురం ఉపయోగపడుతుంది. అతిమధురం చూర్ణాన్ని నీళ్ళ కలిపి గాయాలపైన లేపనం చేస్తూ ఉండాలి. దీంతో స్థానికంగా రక్త ప్రెషర్ పెరిగి గాయాలు త్వరగా మానుతాయి. ఇక చాలామంది సమస్య బక్కగా ఉండటం. ఆయుర్వేదం అష్టనిందిత వ్యక్తుల గురించి చెబుతూ బక్కగా ఉండేవాళ్ళని చెప్తుంది. బక్కగా ఉండేవాళ్ళు నిందలు ఎదుర్కొంటూ ఉంటారు. అంటే టీంలో ఉన్నప్పుడు ఈ బక్కగా ఉండేవాళ్ళని అందరూ ఏడిపిస్తూ ఉంటారు. దాంతో చాలా ఆత్మన్యూనతాభావానికి లోనవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు శరీరం బరువు పెరగటానికి, కాస్త పుష్టిగా తయారవడానికి అతిమధురం ఉపయోగపడుతుంది. ప్రతిరోజు కూడా ఒక 1/2 చెంచాడు అతిమధురం పొడిని ఒక కప్పు గోరువెచ్చటి పాలకు కలిపి తాగుతూ ఉండాలి. దీంతో శరీరం బలవర్ధకంగా తయారవుతుంది, వజ్ర సమానంగా తయారవుతుంది. ఇక మలబద్ధకం ఎంతోమంది సమస్య. ఈ సమస్యను కూడా ఈ అతిమధురంతో తగ్గించుకోవచ్చు. రోజు సాయంత్రం ఒక 1/2 స్పూన్ అతిమధురం పొడిని ఒక కప్పు గోరువెచ్చని పాలకు కలిపి, లేకపోతే నీళ్ళకి కలిపి తాగుతూ ఉంటే ఉదయం మల నిర్వహణ సజావుగా జరుగుతుంది. ఇదే సందర్భంగా ఒక ఆసక్తికరమైన విషయం చెప్పాలి, ఒక పరిశోధన గురించి. మన దేశంలోనే పంజాబ్ యూనివర్సిటీ, ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ సైంటిస్టులు ఏం చేశారంటే ఒక అధ్యయనాన్ని కండక్ట్ చేశారు. దీంట్లో ఈ అధ్యయనంలో అనేక ఆసక్తికరమైనటువంటి విషయాలు వెల్లడయ్యాయి. అదేంటంటే అతిమధురం, సోంపు, గుమ్మడి, అలాగే రోజ్ పెటల్స్, వీటితోటి ఒక ఔషధాన్ని తయారు చేసి ఎలుకల మీద ప్రయోగించారు. అప్పుడు ఆ ఎలుకల్లో తయారైనటువంటి జీర్ణాశయం పుండు మానింది. ఇది వాళ్ళు గమనించారు. ఈ ఔషధాన్ని వేరే ఔషధాలతో పాటు ప్రయోగించినప్పుడు వ్యాధి ఇంకా వేగంగా తగ్గటం వాళ్ళు గమనించారు. అంటే దీనికి అల్సర్ హీలింగ్ నేచర్ ఉందని అర్థం. అలాగే ఇంకొక విషయం, అతిమధురం, కరక్కాయ, బాదం పప్పు, ద్రాక్ష, గుల్కంద్, సునాముఖి, ఇవన్నిటినీ కలిపేసేసి ఒక ఔషధాన్ని తయారు చేసి దీన్ని అగ్నిమాన్యం అంటే ఆకలి లేకపోవటం, మలబద్ధకం, కడుపు ఉబ్బరింపు ఇలాంటి వాటిలో వాడుకోవచ్చు. ఈ అతిమధురంతో మధుకాది ఘృతం అని, ధాత్రి లోహం అని ఇలాంటి అనేక ఔషధాలు ఆయుర్వేదంలో తయారవుతాయి. అతిమధురాన్ని ఈ జీర్ణాశయానికి సంబంధించి, శ్వాసకోశాలకు సంబంధించి, గర్భాశయ వ్యాధులకు సంబంధించి దీన్ని ఒక ఔషధం కింద వాడుకోవచ్చు. అయితే నాణ్యానికి రెండో వైపు ఉన్నట్టుగానే అతిమధురంతో కూడా ఇది ఒక ఔషధం, ఆహారం కాదు. కాబట్టి ఔషధాన్ని ఔషధంగానే వాడాలి. ఏదో మంచిది కదా అని యథేచ్ఛగా వాడితే ఇబ్బందులు వచ్చే రిస్క్ ఉంటుంది. నెలల తరబడి కానీ చెప్పుకున్న డోసు కంటే ఎక్కువ కానీ అతిమధురాన్ని వాడితే ఒంట్లో నీళ్లు చేరే అవకాశం ఉంటుంది, హార్ట్ మీద లోడ్ పడే రిస్క్ ఉంటుంది, అలాగే కిడ్నీల మీద లోడ్ పడే రిస్క్ ఉంటుంది. కాబట్టి దీన్ని వైద్య సలహాతో మాత్రమే వాడుకోవటం మంచిది, లేకపోతే ఇక్కట్లో వచ్చేటువంటి రిస్క్ ఉంటుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సహేతుకంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. శుభం.